చంద్రబాబు పైన ఉన్న నమ్మకంతోనే ప్రజలు అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించారని చిత్తూరు ఎంపీగా గెలిచిన దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 100% నెరవేరుస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి 19 వరకు రోజు పర్యావరణానికి సంబంధించి పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తాడిపత్రిలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని మీడియా ముందు ప్రకటించారు. వైసీపీ చేసిన పాపాలే పండి ఆ పార్టీని ఓడించాయని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అనుమానాలు బలపడుతున్నాయని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రేపల్లె ఎమ్మెల్యేగా భారీ విజయంతో గెలుపొందిన అనగాని సత్యప్రసాద్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రేపల్లెలో ఆయనకు మహిళలు మంగళహారతులు ఇచ్చి వీర తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి కలిగించాయని నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆయన స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దివ్వల వివేకానంద పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు సీఎం జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు అన్నారు. మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో వారి నివాస గృహానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల పూర్తి వ్యతిరేకం ఉందని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పెడన నియోజకవర్గం ఓటర్లకు ప్రజలకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా మూర్తుల గ్రూప్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా అధిక మెజార్టీతో గడ్డం వంశీకృష్ణ గెలుపు పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నెన్నెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కాళ్ళ గురిజాల ఏఎస్ఐ రాజన్న విధి నిర్వహణలో సేవలు అభినందనీయమని బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక జాబితాను పాఠశాల ఆవరణలో ప్రదర్శనకు ఉంచినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. రాజకీయంలో గెలుపోటములు సహజమని ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శరలింగంపల్లి నియోజకవర్గం మాధాపూర్ సిటీ వైన్స్ దగ్గర నెక్టర్ గార్డెన్, శిల్పారామం తదితర ప్రాంతాలలో నుండి ఎండ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అర్హుదారులందరినీ జలమయమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికలో తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పరీక్షలను ప్రారంభించింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ నందు జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన నివాసం వద్ద నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే తిరువూరి పట్టణంలో పర్యటించారు. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరోపక్క శ్రీనివాసరావు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పట్టణంలో ముందుకు సాగారు. అమృతలూరు మండల పరిధిలోని పంచాళవరం గ్రామంలో గ్రామదేవత శ్రీ పల్లాలమ్మ తల్లి 29వ వార్షికోత్సవం నిర్వహించారు. పూజాది కార్యక్రమాలు, మొక్కులు, ప్రదక్షిణలు చేసి కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, దాతలు, శ్రీరామ యూత్ సభ్యుల సహకారంతో 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు వద్దు, గోనె సంచులు ముద్దు అనే నినాదంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివశంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిగింది. పుట్లూరు మండల కేంద్రంలోని పుట్లూరు శివాలయం ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం సైతం నెలకొరిగింది. ఈ వృక్షం వయసు దాదాపు 90 ఏళ్లకు పైగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.